మానకొండూరు రాజకీయం మళ్లీ మండుతోంది. సోషల్ మీడియాలో వైరల్ ఆడియో రసమయి కవ్వంపల్లి మధ్య చిచ్చు రాజేసింది. ఇంతకీ ఫోన్ కాల్ మాట్లాడిందెవరు? అందులో ఏముంది? కరీంనగర్ జిల్లాలో రాజకీయ వేడి మళ్లీ రాజుకుంది. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి, ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మధ్య ఘాటు వ్యాఖ్యలు, బూతు పురాణం ఆరోపణలతో రాజకీయం రచ్చరచ్చగా మారింది. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై చేసిన వ్యాఖ్యలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆడియో రసమయి బాలకిషన్ దేనని ప్రచారం జరుగుతోంది. ఆ ఆడియోలో కవ్వంపల్లిపై ఘాటు వ్యాఖ్యలతో పాటు వ్యక్తిగత విమర్శలు, తీవ్రమైన పదజాలం వినిపించడం పెద్ద వివాదానికి దారితీసింది. రాత్రి అవ్వగానే డ్రగ్స్ తీసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడతావా? నీ పద్ధతి మార్చుకోకపోతే ఆఫీస్ కి వచ్చి పండబెట్టి తొక్కుతా అంటూ గట్టిగా హెచ్చరించినట్లు ఆడియోలో వినిపిస్తోంది. డ్రగ్స్ తీసుకుంటున్నావు, తాగి డ్రగ్స్ తీసుకుంటా నువ్వు ఎంతమంది చేసినావు? నన్ను పట్టుకొని కేసులైనా గీసులైనా అని మాట్లాడతావు. ఇడికే నువ్వు దమ్ముట రారా చర్చకు? 10 సంవత్సరాల నువ్వేం చేసినావు, నేను చేసినావు, ఏం చదువుకున్నారా? నువ్వు ఒక డాక్టర్, నువ్వు ఒక ప్రొఫెసర్, ఇదారా నువ్వు మాట్లాడుకున్నటువంటి భాష? బిడ్డ గుర్తు పెట్టుకో, నోరు ఉన్నది కాదా అని చెప్పి పెట్టుకొని ఇష్టమన్నట్టు మాట్లాడతావురా నువ్వు? చిల్లర నా కొడుక, నా కొడుకు ఇదే నేర్పి రాదరా నీ తల్లి? ఆడియో క్లిప్ బయటకు రావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై ఎమ్మెల్యే కవ్వంపల్లి తిమ్మాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రసమయ్య వ్యాఖ్యలపై కవ్వంపల్లి మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సంస్కారం లేని వ్యక్తికి ఎన్ని చెప్తే ఏం లాభం? ఇది మొదటిసారి అయితే చెప్పొచ్చు, వినేవానికి చెప్పొచ్చు, అరే తమ్ముడు ఇది మార్చుకో, నీ బ్రతుకు ఇది కాదు, ఈ భాష ఇది కాదు. అది నా మీద ఒక్కదాని మీదే కాదు కదా, మీరు చూస్తున్నారు కదా ఎంతోమంది మీద ఇదే. మీరు కందికట్కూరు లోపల వాళ్ళందరూ ఎదురు తిరిగితే ఆరపల్లి మోహన్ దగ్గర పండుకోమని ఓపెన్గానే. ఇటువంటి భాషను ఎవరు ఆయనకు భగవంతుడు ఏమన్నా మార్పు కలిగించి మనస్సు మారిస్తే గానీ ఆయనను ఏం చేయలేం, చట్టమే చేయాలి. మరోవైపు ఎమ్మెల్యే కవ్వంపల్లిపై రసమయి వ్యాఖ్యల్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. గుండారంలో ఉన్న రసమయి ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించారు. కాంగ్రెస్ శ్రేణులు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడంతో అద్దాలు పగిలాయి. దాంతో బెజ్జంకి, ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాల కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు.